రమాదేవి హ్యాపీ దీపావళి. వచ్చేసారయ్యా వచ్చేసారు. అమ్మమ్మ ఆ వీరపులింగ్ గ్రూప్ మళ్ళీ వచ్చేసింది. అయితే వెళ్ళా కలిపి. అలాగలాగే. హాయ్ అమ్మా వాళ్ళు లోపలే కూర్చున్నారమ్మా. హ్యాపీ దీపావళి. ఇదిగో ఆ రోజే మీకు మాకు రామ్ రామ్ అని చెప్పేశారు కదా, ఇలా చీటికి మాటికి వచ్చి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తారు? పండగండి, మాకంటే ఎవరున్నారు? బంధువులు, ఫ్రెండ్స్, వియ్యాలు వారు అన్ని మీరేగా, తీసుకోండి. అందుకే అందరం కలిసి టపాసులు పిలిచి గారే నాటుకుడు కూర తిని కొత్త సినిమా చూసి దీపావళి స్పెషల్ గా పరిచయం పెంచుకుందాం వచ్చాం. మీరు ఆశీర్వదించండి. రే మామా పడరా కాళ్ళ మీద. దీపావళి మామూలు ప్లీజ్. మట్టి గట్ట ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళండి. ఇంటికి వచ్చిన వాళ్ళని బయటకు వచ్చేస్తానంటే మర్యాద కాదు. బాబు హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. ఏంటి మళ్ళీ గంటేశాడా బుడంకాయ? రండి మా ఇంటికి రండి. నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, పరిచయం పెంచుకోండి, నచ్చితే చేసుకోండి, లేదా ఫ్రెండ్స్ గా ఉండిపోదాం. అక్కమ్మా ఎక్కమ్మా రండి. హ్యాపీ దీపావళి. రండి మన ఇంట్లో దీపావళి పండుగ చేసుకుందాం. చూపు చూడు. ఏమండి అందరూ కలిసి గంగిరెద్దుల్లా గంతులేస్తున్నారండి. వాళ్ళు అక్కర్లేదనుకునేగా ఇంట్లో నుంచి బయటికి గంటేశావు. వాళ్ళు ఎట్టా వివరిస్తే మనకే. ఓయ్ బుడంకాయ రావాయి బయటికి. ఏంటి మీరు ఇందాక గెంటేశారు కదా, ఓసారి ఇలా వచ్చి చూడండి. ఇప్పుడు చూడు. ఎంత బాగా ఇదేలా ఏమేవ్ వాళ్ళు మన కోసం తెచ్చిన టపాకాయలు ధర్మారోగ్యానికి తగలేస్తుంది. ఏమన్నారు మనం వద్దనుకునేగా వాళ్ళని గెంటేసింది. రండి గారెలు ఎదురు. ఎవరదే? ఏ ధర్మం ఏమిటా ఈ కుప్పిగంతులు? ఎందుకన్నావు? చుట్టుపక్కల ఏళ్లలో ఉండాలా వద్దా? ఇది నా ఇల్లయ్యా, నేను కుప్పిగింతలు వేస్తాను, స్ప్రే కొట్టుకుంటాను. నీకెందుకో పొడుచుకొచ్చింది. ఈ గొడవ మేము భరించడం. ముందు వాళ్ళని వెళ్ళమని చెప్పాం. మా ఇంటికి వచ్చిన చుట్టాలని వెళ్ళమంటానికి నువ్వెవడవయ్యా? వాళ్ళేవి మీ ఇంటికి వచ్చిన చుట్టాలు కాదు, మా ఇంటికి వచ్చిన వాళ్ళు. ఆహా అందుక గెంటేసింది. ఏంటేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా, మీ ఇంటికి ఎందుకు రావడం? వాడు పరిచయం పెంచుకోవడానికి వచ్చారయ్యా. ఇవాళ కొంచెం, రేపు ఇంకొంచెం, ఎల్లుండి ఇంకా ఇంకా పరిచయం పెంచుకుంటూ పోతాం. నువ్వు వెళ్ళి నీ పని చూసుకోవయ్యా. ఇలా చూడండి, వాళ్ళు మొట్టమొదటి పరిచయం పెంచుకోవడానికి వచ్చింది మా ఇంటికి. మేం పరిచయంలో 2 కోర్సులు పూర్తి చేసాం. సీనియారిటీ మాకే ఉంది, వాళ్ళు పరిచయం పెంచుకోవాల్సింది మాతో. రండి మన ఇంటికి వెళ్దాం. ఇందాక బయటికి గంటేశారు. తప్పేలేండి రండి. ధర్మం గారు చెప్తేనే మేము వస్తాం. ఇది పద్ధతి అంటే. ఏ ధర్మం చెప్పవయ్యా. బాబు వెళ్ళండి, వెళ్ళి చక్కగా పరిచయాలు పెంచుకోండి. ఏదైనా గొడిగాడు అనుకోండి, మా ఇంటికి వచ్చేయండి. నాకిద్దరు కూతుళ్ళు ఉన్నారు. వస్తామయ్యా. మీ కుటుంబం లాంటి కుటుంబాన్ని మేము ఇంతవరకు చూడలేదండి. మీరు చూపించిన అతి ప్రేమని, డబ్బుని చూసి మేము కొంచెం భయపడ్డాం. మీ మంచితనంతో అందరినీ గెలిచారు. మీ అబ్బాయి జాతకం ఇవ్వండి. హ్యాపీ దీపావళి. నీ బుద్ధి చూపించావు అనంతరం. కూర్చోండి. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఒక లిమిట్ ని మించి ఆపడం కుదరదు. అది అప్పుడు మీరందరూ ఎందుకయ్యా నాకు? గవర్నమెంట్ ఉన్నది మీ ఒక్కరి కోసమే కాదు, ప్రజల కోసం 4 మంచి ప్రాజెక్టులు వస్తున్నప్పుడు 1, 2 అనుమతించాల్సి వస్తుంది. రే వేణు, ఏంట్రా ఇంత బాధ్యతగా మాట్లాడుతున్నాడు? వాడిచ్చిన 50s బాగా పనిచేస్తుందండి. మరి నేనిచ్చిన సీలన్నిటికీ నాకు ఏనా? మీరిచ్చిన దానికంటే ఎక్కువే చేయించుకున్నారు. మిగతా వాళ్ళని 4 డబ్బులు చూడనివ్వండి. ఆర్డర్ మార్చవన్నమాట. మార్చడం కుదరదు, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. జీవో కూడా పాస్ చేశాం. నిన్నే మార్చేస్తే, నీ గవర్నమెంట్ కూలిస్తే, నిన్ను ప్రతిపక్షంలోకి నెట్టేస్తే ఇక నీ గవర్నమెంట్ ఉండదా ఆనందరావు? ఎంఆర్ఎస్ గారు, శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టండి, ఎంత ఖర్చైనా సరే. హాయ్ ఏమండి, జాతకాలు చూసారా? ఎప్పుడు వివాహం? వివాహమా? ఎవరన్నారు? ఏంటండి పరిచయం పెంచుకుని నచ్చామని జాతకం తీసుకున్నారు? జాతకం తీసుకున్నది మా అమ్మ నాన్న. వచ్చారు, పరిచయం పెంచుకున్నారు, మన ఫ్రెండ్స్ అయ్యాం. ఓకే. వివాహం అనేది వేరు. కంజర ఎంత అండి? యో, ఇక
ఇక్కడ కంజరాల అమరయ్య. ఆగండి. ఏంటండి నెత్తి మీద బండేశారు? వివాహానికి కొన్ని పొంతనలు చాలా ముఖ్యం. అవి మనకంతగా సరిపోలేదు. అది కాదు. అది కాంచీపురం కంచరానే కదండి? కాదు, కుంభకోణం కుంజిర. ఏ పొంతన సరిపోలేదు చెప్పండి. వద్దండి, చెప్తే బాధపడతారు. ఐ వాంట్ టు సీ ద మేనేజర్. చెప్పబోతేనే బాధపడతాను. ఏదైనా పర్వాలేదు చెప్పండి. చేయి చాపండి. అర్థమైందా? యా, ఇది మగ చెయ్యి, ఇది ఆడ చెయ్యి. అయ్యో, ఏమైనా సంబంధం ఉందా చెప్పండి. ఎవరిని పట్టుకు నలుపు అంటున్నావు? యావత్ భారతం భగ్గున మండిపోతుంది. కృష్ణరాయలు నలుపు, కృష్ణుడు నలుపు, కాళికాదేవి నలుపు, టీచర్ రాసే బ్లాక్ బోర్డు నలుపు, ఆ పియానో నలుపు, ద్రాక్ష నలుపు, అంతెందుకు మొత్తం ప్రపంచాన్ని చూసే మనిషికున్న కనుగుడ్డే నలుపు. నేను అందుకే ముందు చెప్పనని చెప్పాను. మన రాష్ట్రంలో 2 విషయాల గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు. 1 బలుపు, 2 నలుపు. బహిరంగ క్షమాపణ అడుగుతావా అడగవా? అడుగు. అయ్యో, కూల్. చూడండి, మిమ్మల్ని చూస్తే రంగే ప్రధాన కారణం అనిపించట్లేదు. వేరే ఏదో కారణం ఏంటది చెప్పండి. అదేం కాదండి, ఇదిగో ఇదే కారణం. షాపులు పడగొట్టండిరా, బస్సులు కాల్చండిరా, ఇవి తీసి మమ్మల్ని తగలబెట్టండిరా. కస్టమర్ని పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు? కస్టమర్లు రే మామా, తను చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా. మేడం కంజరా. హలో మేడం, మీరు తెలుపు, నేను నలుపు, అదేగా సమస్య. నేను తెల్లగా మారి చూపిస్తా. నువ్వు తెల్లగా ఎలా మారుతావు? కావాలంటే తనకి తారు పూసి నల్లగా మారుతావా? తెల్లగా మారి చూపిద్దాం. మీకేం కావాలంటారు? ఫేర్ అండ్ లవ్లీ. ఓ లారీడు కొనాలి కదరా. రే మామా, రే మామా, రే మామా, ఏంట్రా ఒళ్ళంతా దొరద పుడుతుంది? అదే, నువ్వు తొందరగా తెల్లబడాలని నేనే అందులో కొంచెం బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేశా. ఏంటమ్మా అలా చిలకరిస్తావు? కుంకుమ పువ్వు అంత వేయకూడదురా. చల్ 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 చల్. అయ్యో, మొత్తం తాగేకురా, కడుపులో గిడుపులో తిప్పేస్తుంది. స్టీల్ బాడీ ఏం కాదు. ఏమైంది శివాజీ? ఫోన్ వచ్చింది. ఏంటి శివాజీ, ఏమైంది? పిండేసింది. ఏంటా నడక? వెళ్ళి తొందరగా పనులు కానివ్వండి. భయపడకడమ్మా, మన యజమానే ఎండలో ఒళ్ళు కందకుండా ఏసీ డ్రెస్ వేసుకున్నారంతే. శివాజీ, అయ్యో అయ్యో అయ్యో, ఇదేంటి శివాజీ, ఒకే ఒక్కటి సినిమాలో బురదలో దూకిన అర్జున్లా తయారయ్యావు. ముల్తానా మట్టి, నేచురల్ థెరపీ. కడుక్కొచ్చానంటే తస్స చెక్క కబరాసల్లా ఉంటా. ఇప్పుడు అదుర్సు కదా. ఏం బాలేదు, ఏదో ఫోటో నెగటివ్ లా ఉన్నారు. ఏంటి ఎగతాళా? నల్లగా ఉన్నావు, కష్టపడి తెల్లగా మారుస్తే బాగలేదంటారేంటి? మీ దగ్గర నాకు నచ్చిందా నలిపేనండి. ఇదేదో తెచ్చి పెట్టుకున్నట్టు. అమ్మయ్య, ప్రతిపోయావరా. తొందరగా వెళ్ళి ఒంటికి పూసుకున్నా తెల్లబెట్టి కడుక్కొచ్చాయి. మరి ఎందుకండి నల్లగా ఉన్నావు? క్షమించండి, నేను చెప్పిన దాన్ని మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటారని నేను అనుకోలేదు. నేను తిరస్కరించడానికి నిజమైన కారణం
నలుపు కాదండి, జాతకం. చిత్త మృగశీర్ష ధనిష్టలకు వివాహంబు జరిగనేని సత్యము వరుణకు మరణ ప్రాప్తి, తప్పదు వధువుకు వైధవ్య ప్రాప్తి అని సుఖమహర్షి చెప్పారు. అబ్బాయి శివాజీది చిత్త, అమ్మాయి ఉమాదేవిది ధనిష్ట. దీన్ని రజ్జు దోషం అంటారు. 13 పొంతనల్లో ఏ పొంతన ఎలా ఉన్నప్పటికీ రజ్జు పొంతన చాలా ముఖ్యం. ఈ 2 జాతకాలకు పొంతన కుదరదు. వీరిద్దరి జాతకాల్లోనూ జన్మ లగ్నం నుంచి 2, 7, 9 స్థానాల్లో పాపగ్రహాలున్నాయి. భరించలేని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అమ్మాయి వల్ల అబ్బాయికి గండం ఉంది. కాదు కూడదని మీరు పెళ్లి చేస్తే అబ్బాయి ప్రాణాలకే ప్రమాదం. ఏమిటి అంత మాట అన్నాడు? ఇవిగో చూడండి, నాలుక మీద మచ్చలు. నా వాక్కు భరిస్తుంది. మంచి చేయడానికి వచ్చారు. నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల మీకే చెడు జరగకూడదని నేను అలా చెప్పాను. ఇంతేనా? ఇదా సమస్య? అయ్యో, మా జ్యోతిష్కుడు ఏం చెప్పాడు తెలుసా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు 200 కోట్లీశ్వరుడైన నేను 1000 కోట్లీశ్వరుని అవుతానంట. సెకండ్ ఒపీనియన్ కోసం రాజమండ్రి సిద్ధాంతి గారిని అడిగాం. ఆయన ఉన్నారో చెప్పనా? ఆల్రెడీ ఈ 2 జాతకాలకి పెళ్ళైపోయింది, కవల పిల్లలు ఆన్ ది వే అన్నారు. ఇందులో ఏది నమ్ముతారు? ఇవన్నీ పట్టించుకుంటే మనం ప్రశాంతంగా బతకలేం. నాకు మీరు నచ్చారు, మీకు మరి మధ్యలో ఇవన్నీ ఎందుకు? చచ్చే రోజు తెలిస్తే మనం బతుకుతున్న రోజు నరకం అవుతుంది. సంతోషమేనండి ముఖ్యం. నన్ను పెళ్లి చేసుకోవటం మీకు సంతోషమేగా? కూల్. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యయనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి గురువారం నాడు శ్రీ రామలింగం గారి ఏకైక పుత్రిక కెలసో ఉమాదేవికి, సుభాష్ నగర వాస్తవ్యులు శ్రీ బలరామయ్య గారి ఏకైక పుత్రుడు చిరంజీవి శివాజీకి వివాహం జరుపుటకు పెద్దలు సుముహూర్తం నిశ్చయించడమైనది. శాసనసభలో పాలకపక్షం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన కారణంగా గవర్నర్ ప్రతిపక్ష నాయకులను ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించి 10 రోజుల్లో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గడువు విధించారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలకి నూతన మంత్రుల చేత గవర్నర్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. రండి రండి, నేనే తమ దగ్గరకు వచ్చేవాడిని బ్లెస్సింగ్ తీసుకోవడానికి. మీరు కొత్త మంత్రి, మీకు ఆ మర్యాద నేను ఇచ్చి తీరాలి. మీరు కింగ్ మేకర్ నేను రుజువు చేసుకున్నారు. కృతజ్ఞుడయ్యా, కృతజ్ఞుడి. కృతజ్ఞత మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. అయ్యా, తమరు ఆదిశేషులైతే నేను అల్శేషనయ్యా. జీవితాంతం తోకాడిస్తూ పడి ఉంటా. ఎందుకు పడగొడుతున్నారు? ఇక్కడ ఐటీ పార్క్ ఫ్యూచర్ డెవలప్మెంట్ అని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ కట్టడాలు కట్టడం తప్పు. పడగొట్టండి. ఏమనుకుంటున్నారయ్యా? మనిషికి కారణం చెప్తున్నారు, ఆవు అంటే పడగొడుతున్నారు. 50 కోట్లు తీసుకుని ఇంక మీద ఏ సమస్య రాదని చెప్పారు. ఇప్పుడు ఇదేంటయ్యా? సార్, ఇది కొత్త గవర్నమెంట్ ఆర్డర్. కావాలంటే నేను రేపు పొద్దున వస్తాను. ఈలోగా ఎవరితోనైనా మాట్లాడి ఏం చేయగలరో చేయండి.